తులసి గబ్బాడ్ని పక్కన పెట్టేశాడు, వివేక్ రామస్వామిని పక్కన పెట్టేశారు. ముందు నుంచి అతను ఎలన్ మస్క్ అనుకున్న అతను కూడా ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు. ఇతను ఎవరెవరు సపోర్ట్ చేద్దామని ముందుకు వచ్చారో వాళ్ళందరూ బ్యాక్ స్టెప్ తీసుకున్నారు కదా. సో అందు గురించి విత్ ఇన్ రిపబ్లికన్ పార్టీనే ఇతనికి వ్యతిరేకత ఇంకా తీవ్రమయ్యే స్టేజ్లో మనం ఉన్నాము అని అనిపిస్తుందండి. సో అందు గురించి యుద్ధం నేను అనుకోవడము టెంపరీగా ట్రూస్ ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నాలు చేయొచ్చు. అది కాకపోతే ఇతని పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇతనే కాదు, పవర్ పోవచ్చు, ఒకవేళ పవర్ పొరపాటున ఉన్నా కూడా పవర్లెస్ ప్రెసిడెంట్ గా ఉంటాడు. అంతే, నిర్ణయాలు తీసుకోలేదు. ఆయన మునగడమే కాకుండా మొత్తం అమెరికా పరువుని కూడా మొత్తం యావత్ ప్రపంచంలో ముంచేశాడు ఆయన. ఎకానమీ కూడా కదా, ఎకానమీ ఇప్పటికే $37 ట్రిలియన్ అప్పు వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు అదేదో పూడ్చుకోవడానికి టారిఫ్లు అన్నాడు, టారిఫ్లు బూమరాంగ్ అయిపోయింది. కోర్టు ఏమో మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు కాదు, అసలు డైరెక్ట్ తిట్టింది కదా, అవి ఇల్లీగల్ మొత్తం. ట్రేడ్ కోర్టుకి వెళ్ళారు, ట్రేడ్ కోర్టు కూడా అదే చెప్పారు. ఇప్పుడు అదేం చేయాలి, తిరిగి చెల్లించాలి. ఇంకోటి ఇప్పుడు చైనాకి వెళ్తా అంటున్నాడు, చైనాది కూడా ఆ ట్రిప్ డిలే అయిపోతుంది. సో అందు గురించి ఏంటంటే ఇతనికి మొహం చెల్లట్లేదు, ఎక్కడ వే కనిపించట్లేదు, ఎక్కడ తెలియట్లేదు, ఎవరు సపోర్ట్ రావట్లేదు, ఎవరున్నారు. సో ఆ దిగ్బంధనలో ఉండిపోయాడు ఆయన. ఇంకా నేను అనుకోవడము వీళ్ళు ఇంటెన్సిటీ తగ్గిస్తారు యుద్ధానికి, ఎందుకంటే యూజ్ చేసే వెపన్స్ అవన్నీ తగ్గించి నెమ్మదిగా గ్రాడ్యువల్గా పాసివ్ అయిపోతారు, స్లో డౌన్ చేస్తారని అనుకుంటున్నాను. ఏదో అప్పుడప్పుడు ఒక మిజైల్ 2 మిజైల్ అలా వేసుకుంటూ టైం పాస్కి అలా నడుస్తుంది కొన్ని రోజులు యుద్ధం అని అనుకుంటున్నాం అండి.